మరో డ్రామా పోటీ పడి తిట్టుకుంటున్న పొన్నం బండి మీరేం చేశారంటూ డైలాగు వారం రోజుల క్రితమే మొదలైన హైడ్రామా కేంద్రానికి వ్యతిరేకంగా అంటూ పొన్నం దీక్ష రైతుల కోసమే అంటూ బండి సంజయ్ దీక్ష పొన్నం బండి కామెంట్లపై మీడియా ఫోకస్ తమ పార్టీని తక్కువ చేసి చూపే ప్రయత్నం అంటున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతుందని విమర్శలు నిజంగా బండి సంజయ్ని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ఇది నిజంగా ఎన్నికలలో ఏ పార్టీ అయినా తమ గెలుపు కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో మాత్రం పచ్చిగడ్డి వేసిన బగ్గుమంటుందని చెప్పుకుంటాయి కానీ రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీలు మంచి అవగాహనతో ఉందనే ప్రచారం ఎన్నికలకు ముందు నుంచి జరుగుతుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనూ బీఆర్ఎస్ పార్టీ అదే ఆరోపణ చేస్తుంది కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడుతుందని మాట వినబడుతుంది కాంగ్రెస్ కాదు వీళ్ళిద్దరి గురించి నేను చెప్పాలనా కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది కదా వీళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ అండి ఇది బీజేపీ పార్టీ వీళ్ళిద్దరు ఎట్లా అంటే ఇట్లా నువ్వు లేక నేను లేను లవ్ లవ్ అన్నట్టు ఇవి ప్రేమికులు వీళ్ళిద్దరు ఎందుకు ప్రేమికులు అంటున్నాడో తెలుసా రంజిత్ భాయ్ నేను ఎందుకు ప్రేమికులు అంటున్నా తెలుసా వీళ్ళిద్దరిని దీనిలో చిన్న లాజిక్ ఉన్నది వరంగల్లో కడియం శ్రీహరిని పెడితివి సికింద్రాబాద్లో దానమంటివి చేవెళ్ళల కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిపించడానికి అక్కడ నుండి ఇక్కడికి వస్తాయి మల్కాజ్గిరిలో అదే పరిస్థితి అయిపోయా ఇక చెప్పు నువ్వు ఎవరి గెలుపు కోసం పనిచేస్తున్నావు యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిస్థితి ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పుకుంటా పోతే ఇంకా చాలా వెళ్తాయి నువ్వు ప్రకటించిన మొన్నటి వరకు 14 నిన్నటి వరకు కొన్ని అంటే మొత్తం లిస్టులో 17 స్థానాలలో ఎవరి గెలుపు కోసం ఎవరి కోసం పనిచేస్తున్నావో అది తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు నేను చెప్తున్నా కదా ఇక ఈ పరకాల పంచాయతీ మీ అందరికీ తెలుసు ఏమీ సేతురలింగా ఏమీ సేతు పాతవాడు పాతోడు కొత్తోళ్ళు వస్తానంటే వద్దుపో అంటుంటూ లొల్లి నేను పెడుతుంటే ఏమీ సేతురలింగా ఏమీ సేతు మా ఎమ్మెల్యే ఏమో రుణమాఫీ చెయ్యనంటాడు కాంగ్రెస్ వర్గాలు లొల్లి పెడతాయి ఏమీ సేతురలింగా ఏమీ సేతు పరకాల గడ్డ పోరాటాలకు సంబంధించిన అడ్డ ఇక్కడ ఒకప్పుడు కొండా మురళి గారు వారి కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించేది నా పక్క నియోజకవర్గం ఇది అందుకే నాకు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నది పరకాల గడ్డ చల్ల ధర్మారెడ్డి గారు స్థానికంగా ఉండే మాజీ ఎమ్మెల్యే గారు అద్భుతమైన ప్రగతి చేశాడు నేను చూడనటువంటి అభివృద్ధి కొన్ని సంవత్సరాలు 10, 15, 20 సంవత్సరాలుగా కనబడని రోడ్లు ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్డు బహుశా ఎందుకు ఓడిపోయిండో కూడా అంతుచిక్కని ఒక అంశం అది ఇక ఇక్కడ ఒకసారి చూడురి అగో రాసిలు కదా మనోరు ఏమీ సేతురలింగా ఏమీ సేతు హస్తంలో అయోమయం చేరికలు లేకపోవడంపై కేసీ వేణుగోపాల్ సీరియస్ గేట్లన్నీ ఓపెన్ చేసి అందరినీ రానియండి క్షేత్రస్థాయిలో నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు ఇంటర్నల్ మీటింగ్ లో రాష్ట్ర నాయకత్వానికి క్లాస్ చేరికల విషయంలో తలపట్టుకుంటున్న నేతలు గేట్లు ఎత్తామని రేవంత్ చెప్పిన కానరాని రద్దీ చేరికలపై సొంత పార్టీలోనే కుదరని ఏకాభిప్రాయం బీఆర్ఎస్ నుంచి చేరికలను ఒప్పుకొని పాతోలు తాండూరులో రేవంత్ రెడ్డి కండువా కప్పిన ఒప్పుకొని లోకల్ క్యాడర్ వరంగల్లో కడియం శ్రీహరి చేరికపై ఇందిరా అలక భువనగిరి బీఆర్ఎస్ వాళ్ళను చేర్చుకుంటే పెట్రోల్ పోసుకుంటామన్న కాంగ్రెస్ నాయకులు పాతోళ్లను పట్టించుకుంటలేరని మానుకొండరులో ఎమ్మెల్యే నిలదీత ఇది మొన్న నిలదీత దాంతో పాటు ఏది మన పాలకుర్తిలో కూడా వారు కొనసాగుతున్నది ఇగో ఇట్లున్నది కథ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఉన్నది ఎవరిని పలకరించినా తమ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైపోయిన పరిస్థితి ఓవైపు కేట్లు ఎత్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు పెద్దగా చేరికలు కనిపించడం దీంతో రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ నాయకత్వం క్లాస్ తీసుకుంటుంది ఇజ్జత్ పోలే గావాడెవడో ఎక్కడుంటాడో తెలియదు ఢిల్లీ కూడా వచ్చి మనల్ని తిడతాడు మన క్లాస్ తీసుకుంటాడు తెలంగాణ బిడ్డ పోరాటాల గడ్డ ఉన్నప్పుడు అవసరమైతే తింటాం లేనప్పుడు పరిగడుపును ఉంటాం అసలు లేకపోతే మేము ఏంది ఆకలితో అల్మటించైనా చత్తం కానీ మా ఆత్మగౌరవాన్ని అయితే దెబ్బతీసుకోంబై తెలంగాణలో నిజమైన పోరాటాలు చేసిన వాళ్ళైనా ఎవరు తెలంగాణ గడ్డలో ఇచ్చిన ప్రతి ఒక్కరికి రోషం పౌరుషం ఎక్కువ ఎందుకంటే ఈ గడ్డ కాస్త కారం ఎక్కువ తింటది పచ్చిమిరపకాయలు ఎక్కువ తింటది ఈ గడ్డకున్న పౌరుషం అసంటది ఎవడన్న మాట అంటే ఇవ్వడం ఈ గడ్డకున్న ప్రత్యేకతనే వేరు ఢిల్లీ ఓడొస్తాడు ఎవడో ఓడొస్తాడు అంటే మేము వినం కానీ ఇక్కడ వీళ్ళు వినాల్సి వస్తుంది అంటే ఇక వాళ్ళు ఏ గడ్డనో అర్థం చేసుకోరు చేరికల విషయంలో గ్రామీణ స్థాయిలో నుంచి వస్తున్న వ్యతిరేకత జరుగుతున్న గొడవలతో తాము పరేషాన్ అవుతున్నామనే నేతలు కూడా తలకాయలు పట్టుకుంటున్న పరిస్థితి నిజంగా చెప్పలే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని ఎట్లా అంటే నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్గా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పాపం పార్టీ కోసం వాళ్ళు ఎంత సేవ చేసిలో కల్లారా నేను చూసిన. నాకు తెలిసిన ఒక 50 మంది కార్యకర్తలు ఉన్నారు. మొత్తం వాళ్ళు సంపాదించిందంతా ధర్నాలకు రాస్తూ పోలీస్ స్టేషన్లకే పెట్టారు. ఇక మళ్ళీ కొంతమంది అంటే ఇప్పుడు ప్రస్తుతం స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధిగా కొనసాగు వాళ్ళు పదవుల కోసం అధికారంలోకి వస్తే